చచ్చిపోదామని అనుకుంటూ ఉంటాడు, సూసైడ్ చేసుకొని. దానికి ఒక దిక్కుమాలిన బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో దానికి మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం పెట్టాడు, అదేదో డైల్యూషన్ సిండ్రోమ్ ఏదో అంటాడు. కనపడిన వాళ్ళందరూ ఎవరైనా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళందరినీ వీళ్ళంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. సో ఇట్లా ఏదో కనెక్ట్ చేసి అవి చేసి ఇవి చేసి మొత్తం మిక్సీ చేసి మనకి జస్ట్ ఒక సినిమా స్టార్ట్ అయిన ఒక 5 minutesకి అర్థమైపోతుంది ఓకే మురగదాస్ అవుట్డేటెడ్ అయిపోయాడని. సినిమా స్టార్ట్ అయిన పావు గంటకి ఓకే క్లైమాక్స్ సీజన్ అర్థమైపోతుంది. సో అంతకుమించి చూడడానికి ఏం ఉండదు, అన్ని దిక్కుమాలిన లాజిక్లెస్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అండ్ లవ్ స్టోరీ కూడా అసలు ఎందుకు లవ్ చేస్తుందో ఎందుకు కనెక్ట్ చేస్తారో అర్థం కాదు. రుక్మిణి చూడడానికి బాగుంటుంది అండ్ శివకార్తికేయన్ యాక్టింగ్ బాగా చేశారు. సో ఇద్దరు వేస్ట్ అయిపోయారు సినిమాకి అయితే. నాకైతే సినిమాలో పాజిటివ్స్ అని చెప్పడానికి నోరు రావట్లేదు నాకు, ఎందుకంటే కనీసం అనిరుద్ధ్ మన బక్కోడు ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా ఇచ్చాడా